కైలాసధామాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు సేవా కార్యక్రమాలలో ఆర్యవైశ్యులు ముందుంటారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరులో 2.5 ఎకరాల భూమిలో సుమారు 3.5 కోట్ల వ్యయంతో నిర్మించిన కైలాసధామంను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆర్యవైశ్య లయన్స్ గోల్డ్ సభ్యులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ముందుంటారని అన్నారు. వారి స్ఫూర్తితో లయన్స్ గోల్డ్ సభ్యులు అమర్ రాజా బ్యాటరీస్ అధినేత గల్లా రామచంద్ర నాయుడు, జీజేఎం చారిటబుల్ ట్రస్ట్, న్యూట్రిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అత్యంత ఆహ్లాదకరంగా కైలాసధామం ఏర్పాటు చేయడం ఒక గొప్ప అవకాశమని అన్నారు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా కైలాసధామం నిర్మితం అవ్వడం, తను భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందని తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ 2023 సంవత్సరం తాను చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా కైలాసధామం భూమి కబ్జాకు గురైతే మున్సిపాలిటీ సహకారంతో దాన్ని ఆక్రమణలు తొలగించి కైలాసధామానికి కేటాయించినట్లు తెలిపారు. అలాగే మున్సిపాలిటీ నిధుల నుండి 1,20,00,000 రూపాయలు వెచ్చించడం కూడా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అమర్ రాజా బ్యాటరీస్ అధినేత గల రామచంద్ర నాయుడు, బివి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత సౌమిని రెడ్డి, చిత్తూరు మేయర్ ఆముద, చూడా చైర్మన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్యే మనోహర్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాజూర్ బాలాజీ, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ద్వారకానాథ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, కమిటీ సభ్యులు నరేష్ రెడ్డి, రమేష్, మోహన్, సదుం, మనోహర్, ఆరూరి రామ్మూర్తి మా అన్న జంగాలపల్లి శ్రీనివాసన్న గారికి, అలాగే మా అక్క సౌమ్య అక్క, మా అన్న దొరబాబు అన్న, చంద్రప్రకాష్ అన్న, మనోహర్ అన్న, ఇంకా అనేక మంది ఇక్కడ మా మేయర్ రామదమ్మ గారు, చైర్మన్ చుడా చైర్మన్ హేమలత గారు, కాజూర్ బాలాజీ అన్న, ఇంకా అనేక మంది, గాంధీ అన్న, సీనన్న, అందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఫస్ట్ లయన్స్ గోల్డ్ వారికి మరియు ఆర్యవైశ్య సంఘానికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ నా దగ్గరికి వచ్చి, సార్ మీరేమన్నా డొనేషన్ ఇస్తే బాగుంటుంది అన్నారు. వారు వచ్చిన సమయము సందర్భము సంతోషకరంగా ఉన్న మా పంతులు అప్పుడున్నగానే ఫోన్ చేశాడు, స్వామి ఇట్లా వచ్చారు ఇయ్యచ్చా లేదా. ఇప్పుడు యాక్చువల్గా ఒక బాధాకరం ఏమంటే ఇటువంటి కార్యక్రమానికి రావచ్చో లేదో అని జనాలు రాలేదు. వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి చెప్తున్నా, పుట్టిన తర్వాత బతకడానికి ఇల్లు కట్టుకుంటాము, తర్వాత నా కొడుకు వాడి కొడుక్కి ఆస్తులు పాస్తులు కావాలని ఆరాటి చేసుంటామో, చెడ్డ చేసుంటామో, తెలిసి చేసుంటామో, తెలియక చేసుంటామో తెలియదు, కానీ అనేక రకాల మంచి చేసుండొచ్చు, తప్పులు చేసుండొచ్చు. అయితే చనిపోతే పోయి చూడమని చెప్తారు ప్రతి ఒక్క పెద్ద మనిషి. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని గొప్పతనం తెలుస్తుంది అంటారు. అటువంటి గొప్పతనంగా చనిపోయే వ్యక్తిని ఇటువంటి ఒక మంచి స్థలంలో ఆహ్లాదకరంగా బాధపడకుండా తన తండ్రి తనకి జీవితము, ఆస్తి పాస్తి సమాజంలో గౌరవం ఇచ్చినందుకు వారందరూ వచ్చి ఒక మంచి స్థానంలో ఉండి ఆయనకి ఆ క్రియేషన్ చేస్తే బాగుంటుందని ముందు ఆ సంకల్పం వచ్చిన మా ఆర్యవైశ్యులకిను లయన్స్ క్లబ్ వారికి, ముఖ్యంగా మున్సిపాలిటీ చిత్తూరు మున్సిపాలిటీ వారు ఈ స్థలంతో పాటు 1,10,00,000 ఇచ్చారని తెలిసింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఎవరు ఏం చెప్పినా మరణం జననం అనేది అప్పుడే పెద్ద అని చెప్పారు. పుట్టక తప్పదు, మరణించక తప్పదు. అయితే మరణించినప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక జాగాలో పుట్టక తప్పదు. ఆ పుట్టేది మంచి పుట్టక పుట్టాలి అనే ఆశ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకి ప్రజలందరూ విచ్చేసి వారి తల్లిదండ్రులు చనిపోయేటప్పుడు మంచి స్థలాన్ని ఏర్పాటు చేసిన వీరిని మమ్మల్ని అందరినీ కంగ్రాట్ చేస్తారని ఎంతగానో భావించా. బట్ చిత్తూరు ప్రజలు ఇంకా చాలా ఎడ్యుకేట్ కావాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, ఎందుకు లేదా డైలాగ్స్ అన్ని కార్యక్రమంలో ప్రజలు కూడా ఇంకా భాగస్వాములు కావాలి. ఒక చిన్న కోరిక అన్న రామచంద్ర అన్న, మీరు మంచి పని చేశారు. అక్క సోమక్క, చిత్తూరు నియోజకవర్గంలో ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి, అన్ని కూడా ప్రభుత్వం చేయలేదు. భగవంతుడు మీలాంటి వారికి అంతా మంచి అవకాశాన్ని ఇచ్చారు. పని చేయడానికి సర్వసిద్ధంగా సైన్యం ఎలా ఉంది చూడండి. మీరు ఆజ్ఞాపిస్తే మంచి పనులు చేయడానికి మంచి టీం ఉంది. ఇంకా మన చిత్తూరుకి ఏం కావాలో వీరందరినీ, లయన్స్ క్లబ్ వారిని, ఆర్యవైశ్యుల్ని, అలాగే అనేక సంఘాలను కూడా కోరుతున్నా. అన్నిటికీ ఆర్య సంఘం వాళ్ళే ముందుకు వస్తున్నారు. మిగతా కులాలు కూడా ముందుకు రావాలి, వాళ్ళతో భాగస్వామ్యం కావాలి. మంచి పనికి ఎప్పుడు కూడా దాతలు సంసిద్ధంగా ఉండారు. వీళ్ళందరూ దానం చేసింది వాళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని 10 మందికి ఉపయోగపడే పని కోసం ఎన్ని పనులున్నా వచ్చారు. కాబట్టి ప్రజలు మీరు కూడా అర్థం చేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి, ప్లస్ భాగస్వాములు అవ్వాలి. చిత్తూరుకు కావాల్సిన మంచి పనులు. అవును
ఎస్, మేము డెఫినెట్ గా చేపిస్తామన్న వాళ్ళ పేరు చరిత్రలో న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఓనర్స్ అన్న న్యూట్రిన్ ఫ్యాక్టరీ అన్న చరిత్ర మరవదు. అటువంటి కుటుంబ సభ్యులు మా అన్న అమర్ రాజా స్థాపించి ఎందరికో ఉద్యోగాలు ఇచ్చిన వీరందరి సహకారంతో పాటు ఇంకా చాలా మంది చిత్తూరు కావాల్సిన కొన్ని వారు ఇప్పుడు ఇది అయిపోయింది. ఈ రోజుతో ఈ కార్యక్రమము, రేపు నుండి ఇంకొక మంచి కార్యక్రమాన్ని ఎత్తుకొని నేను ఎప్పుడు మీ వెనకే ఉన్నానని చెప్పాను. నా ట్రస్టే కాదు, నేను మీతోనే మీలో ఉన్నా. మీరు ఏది చేస్తే దాంట్లో భాగస్వామ్యం అవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా. సో ఆల్ ద బెస్ట్ టు లయన్స్ క్లబ్ అండ్ ఆర్య వైశ్య సంఘానికి. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు. ప్రయత్నాలు జరిగాయి. ఏది ఏమైనా 2023లో మున్సిపల్ నిధులతో 1,10,00,000 శాంక్షన్ చేసి ఈ ల్యాండ్ కూడా కబ్జాకు గురి అవుతా ఉంటే కబ్జా కానియకుండా చేసి ఇది ఓన్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ స్థలం కాదని ఆ రోజు పెద్దలందరూ కూడా కొంతమంది అడ్డుపడడం జరిగింది. ఏదేమైనా దీన్ని కాపాడి కైలాసధామం నిర్మించాలి. దీనికి ఆపోజిట్ గా ఎవరన్నా చనిపోతే పూడ్చుకునే కార్యక్రమం జరుగుతుంది. ప్లేస్ చాలా తక్కువగా ఉంది. పూడ్చిన చోటే ప్రతి చోట గుంతలు తవ్వి కొంత కట్టెలతో కాల్చుకోవడం మాన్యువల్ గా జరుగుతూ ఉన్నది. ఏది ఏమైనా దీన్ని కైలాసధామం మహాప్రస్థానం చిత్తూరు పట్టణంలో నిర్వహించాలని మొట్టమొదటిగా మున్సిపల్ నిధులతో 1,10,00,000తో స్టార్ట్ చేసి గోడలు వేసి ఆపాము. మన చిత్తూరు ఎమ్మెల్యే సోదరులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అంతకు ముందు నుంచి కూడా ఆర్య వైశ్య సోదరులు మేమే చేస్తామని కూడా అప్పుడు చాలా సార్లు ప్రస్తావించడం జరిగింది. ఎంత ఖర్చైనా మేమే భరించుకుంటాం, మేమే చేస్తామని ఆర్య వైశ్య సంఘ సభ్యులు 2 సంవత్సరాల ముందు కూడా చెప్పడం జరిగింది. మరలా దానికి వారితో పాటు తోడుగా లయన్స్ క్లబ్ గోల్డ్ చిత్తూరు సభ్యులు కూడా కలిసి మేము కూడా కలిసి చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఏదేమైనా మున్సిపాలిటీ, లయన్స్ క్లబ్ గోల్డ్ చిత్తూరు, ఆర్య వైశ్య సంఘం చిత్తూరు, ఇంకా పెద్దలు గౌరవనీయులు అమర్ రాజా వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు గారు, అదేవిధంగా బీవిరెడ్డి ఫ్యాక్టరీ యజమానులు వాళ్ళందరూ కూడా ఇంకా ఎంతో మంది పెద్దలు దీనికి అందరూ కూడా సహకరించడం జరిగింది. ఈ రోజు ఇది ఎక్కడా లేని విధంగా, జిల్లాలో ఎక్కడా లేని విధంగా చిత్తూరులో కైలాసధామం మహాప్రస్థానం ఏర్పాటైంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు చిత్తూరులో ఉన్న ప్రతి పౌరుడికి అవకాశం కల్పిస్తున్నాం. ఇంకా మీదట